శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామాలు నేర్చుకునే క్రమం లోపల అమ్మవారిని ఎలా ధ్యానించాలి, అమ్మవారి రూపాన్ని మనసులో ఏ విధంగా నింపుకోవాలనేది గత సంచికలో మనం తెలుసుకున్నాం. అయితే ఈ లలితా సహస్రనామాలని మనకు అనువదించి మనకు అర్థమయ్యే వారిలో చక్కగా అనువదించిన వారి లోపల భాస్కర రాయుల వారు మొట్టమొదటి వారు. ఆయన చక్కగా మనం నమస్కారం చేసుకొని ఈ లలితా సహస్రనామాన్ని అంటే సహస్రనామంలో ఉన్న రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ లలితా సహస్రనామాలు అనేవి అనుష్టుప్ ఛందస్సు లోపల వివరించడం జరిగింది. ఈ హయగ్రీవుల వారు అగస్త్యుల వారికి బ్రహ్మాండ పురాణం లోపల ఉత్తరఖండంలో లలితోపాఖ్యానం నుంచి ఈ లలితా సహస్రనామాలు అనేవి తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక క్రమబద్ధంగా హయగ్రీవుల వారు అందించారు. దీనిలో ఖచ్చితంగా ప్రతి వరుసకు 16 అక్షరాలు ఉంటాయి. దాన్ని అనుష్టుప్ ఛందస్సు అంటారు. రెండు కలిపితే మొత్తం 32 అక్షరాలు. ఆ 32 అక్షరాలు మొత్తం అన్ని పాదాలకి కూడా 16, రెండు కలిపితే 32 అక్షరాలే 182.5. 183 శ్లోకాలు కదా. 182.5 ఎందుకంటున్నాయంటే నామాలు పూర్తయ్యేది ఎక్కడికి పూర్తవుతాయంటే శ్రీ శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక ఇక్కడి వరకు నామాలు అనేవి పూర్తవుతాయి. కాబట్టి రెండు పాదాలు కలిపి ఒక నెంబర్ ఇచ్చారు కాబట్టి ఆ ఒక నెంబర్ను ఇక్కడ మనం హాఫ్ గా తీసుకుంటున్నాం. 182.5. అయితే మనకు దీన్ని కనుక గమనించి చూసినట్లయితే సంవత్సరానికి 365 రోజులు. 365 రోజుల లోపల ఆ రోజును రెండు భాగాలుగా చేసినప్పుడు పగలు రాత్రి, పగలు 182.5, రాత్రి 182.5, మొత్తం కలిపితే 365. కాబట్టి ఆ 365 రోజులకు ప్రతి నిత్యము కూడా అమ్మవారే. తక్కువ చెప్పుకున్నాం కదా, అమ్మవారు ముల్లోకాలను 3 కాలాల పాటు 3 కనులతో రక్షిస్తుంది అని. కాబట్టి ఇందులో ఆ నిగూఢమైన అర్థం అనేది మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రతి దానికి 2 పాదాలు ఉన్నాయి. అంతేకాకుండా పగలు రాత్రిగా విభజించినప్పుడు పగలంతా కూడా మనకు రుద్రోపనిషత్తు ప్రకారంగా పగలంతా కూడా శివుని ఆరాధన చేయాలి, రాత్రంతా కూడా అమ్మవారి ఆరాధన చేయాలన్నారు. కాబట్టి ఇందులో 2 పాదాలుగా ఉన్నాయి. కాబట్టి ఇందులో కూడా సమతుల్యంగా శివశక్తులు ఇద్దరు కూడా మనం భావన చేసుకోవాలి. అంతేకాకుండా ఈ లలితా సహస్రనామాల లోపల చక్కగా దీన్ని పొందుపరచడం ఏ విధంగా పొందుపరచారంటే ఎటువంటి వ్యర్థ పదాలు, వ్యర్థాక్షరాలు లేకుండా దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. అంతేకాకుండా ఇతర సహస్రనామాలకు లలితా సహస్రనామాలకు కనుక ఒకసారి అనుసంధానం చేసి చూసినట్లయితే ఇందులో ఖచ్చితంగా అనుష్టుప్ ఛందస్సులో ఉన్న ఈ నామాలు ఏవైతే ఉన్నాయో ఇందులో ఒక ఉదాహరణగా చూసుకున్నట్లయితే విష్ణు సహస్రనామాల లోపల వినియోజయ సత్యసందో దాశార్హ సాత్వతాంపది అని చెప్పేసి ఒక నామం ఉంది. అందులోపల దాన్ని గమనించి చూసినట్లయితే దానిలో 17 అక్షరాలు వస్తాయి. వినియోజయ సత్యసందో దాశార్హ సాత్వతాంపది అని 17 అక్షరాలు వస్తాయి. కానీ వాస్తవానికి అది కూడా అనుష్టుప్ ఛందస్సులో ఉంది. దానిలో 16 అక్షరాలే ఉండాలి కదా అని చెప్పేసి ఉన్నప్పుడు దాని భాష్యాన్ని అందించే క్రమం లోపల చాలా మంది చాలా రకాలుగా దాన్ని అర్థం చేసుకొని చివరికి దాన్ని వినియోజ్య సత్యసంధ దాశార్హ సాత్వతాంపది అని చెప్పేసి ఇది కరెక్ట్ అని చెప్పేసి దాన్ని మనకు వివరించడం జరిగింది. అందులో 16 అక్షరాలు ఉన్నాయి. కానీ లలితా సహస్రనామం దగ్గరికి వచ్చేసరికి దీనిలో అలా భేదం చేయడానికి కానీ ఏది లేదు. ప్రతిదీ నిర్దిష్ట ప్రకారంగా ఒక ప్రణాళికాబద్ధంగా నిర్మాణం చేయబడి ఉంది. భాస్కర రాయల వారు అలా మనకు దాన్ని అర్థం చేయించారు. ఆయన అర్థం చేయిస్తూ చక్కగా దాని ధ్యాన శ్లోకం లోపల ముందుగా అమ్మవారిని ధ్యానించారు. ఆ ధ్యాన శ్లోకం ఒకసారి చూసినట్లయితే త్రిపురాం కులనిధి మీఢే అరుణశ్రియం కామరాజ విద్దాంగీం త్రిగుణై దేవై నినుతాం ఏకాంతాం బిందుగాం మహారంభాం. ఇది ధ్యాన శ్లోకం. మామూలుగా దీన్ని గమనించి చూసినట్లయితే త్రిపురం అంటే 3 కాలాల పాటు ఇంతకుముందు చెప్పినట్లుగా ముల్లోకాలను 3 పురములను పాలించే అమ్మవారు అని. కులనిధి మీడే అన్ని కులములను రక్షించు అమ్మవారు, అన్ని కులాలకు అతీతమైన అమ్మవారు కులనిధి మీడే. అదేవిధంగా కామరాజ విద్దాంగీ, కులనిధి మీడే కామరాజ విద్దాంగీ
అంటే దాని అర్థం ఏమిటి అంటే కామరాజ విద్య అంగములు. ఎటువంటి అంగములు? అంగ సాముద్రిక శాస్త్రం అని ఉంటుంది. అంగ సాముద్రిక శాస్త్రం లోపల ఏ అవయవము ఏ విధంగా ఉండాలి, ముక్కు ఏ విధంగా ఉండాలి, కన్నుడు ఏ విధంగా ఉండాలి, అలా శిరస్సు నుంచి పాదాల వరకు నఖశిఖ పర్యంతం, పాదాల నుండి శిరస్సు వరకు ఏది ఎలా ఉండాలో ఆ విధంగా చక్కగా అందముగా సర్వాలంకార కృతావంతకం చెప్పుకున్నాం కదా, అలా ఉన్న అమ్మవారు కాబట్టి కామరాజ విద్యాంగి. అదే విధంగా ఇంకేమన్నారు? త్రిగుణై నినుతాం, త్రిగుణై దేవై నినుతాం. త్రిగుణై, మూడు గుణములు, సత్వరజ తమో గుణములకు అతీతమైన అమ్మవారు. దేవై నినుతాం, బ్రహ్మాది దేవతలందరూ కూడా నినుతాం సేవిస్తున్న అమ్మవారు. బిందుగాం మహారంభాం, బిందుగాం ఇక్కడ నివాసం ఉంటుంది అమ్మవారు. త్రికోణం లోపల, శ్రీచక్రం లోపల, పైన త్రికోణం లోపల బిందువు పైన నివసిస్తూ ఉంటుంది కాబట్టి బిందుగా మహారంభాం, ఆరంభం అనేక రకాల సంకల్పాలకు మూలమవుతున్న అమ్మవారు అని చెప్పేసి దీనికి మామూలుగా ధ్యాన శ్లోకం లోపల అమ్మవారి ధ్యానం. అయితే దీంట్ లోపల మనం గమనించి కనుక చూసినట్లయితే ప్రతి పదాన్ని కనుక గమనించి చూసినట్లయితే భాస్కర్ రాయల వారు దాంట్లో నిగూఢంగా ఏ అక్షరంతో ఎన్ని నామాలు ఉన్నాయో దాంట్లో వివరించడం జరిగింది. మనకు తెలుగులో అక్షరాలను అంకెలుగా మార్చే క్రమం లోపల సంయుక్తంలో, హ్రస్వంలో, పరుషములు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటిని అంకెలుగా మార్చినప్పుడు ఏ అక్షరం ఏమవుతుంది దాన్ని బట్టి దాన్ని మనం అంచనా వేసుకొని దాన్ని లెక్కగట్టాలి. కాబట్టి మీకు అర్థమయ్యే విధంగా ఈ పక్కన బాక్స్ లోపల ఏ అక్షరం ఏంటి అన్నది వాళ్ళు పెడతారు, దాన్ని చక్కగా చూసి మీరు అర్థం చేసుకోండి. అదే విధంగా చెప్తున్నాను. త్రిపురాం, మొట్టమొదటి నామం ఏమన్నారు? త్రిపురాం ఏమన్నారు? త్రిపురాం. త్రి అనే అక్షరంతో పురాం అనే నామాలు ఉన్నాయి. పురాం దాన్ని లెక్క వేసి చూసినప్పుడు రా అనే అక్షరాన్ని కనుక గమనించి చూసినట్లయితే యా, రా, లా, వా, షే, షా, సాహా ఉన్నాయి కదా. యా దాన్ని గమనించి చూసినప్పుడు యా అనేది 1వ నెంబరు, ఆ రా అనేది 2వ నెంబరు, ఏదైతే ఉందో రా రేపము 2వ నెంబరు. అదే విధంగా ప, త్రిపురాం లోపల పా అనే అక్షరం ఏదైతే ఉందో పు, పా, ఆ పా అనే అక్షరాన్ని పప్ప, భబ్బ, మా కనిపిస్తుంది. పా అనేది 1వ నెంబరు. కాబట్టి అంకానాం వామతో గది, అంకెలను లెక్కించినప్పుడు ఎలా లెక్కించాలి అంటే ఎడమ నుండి కుడికి లెక్కించాలి. ఇప్పుడు లెక్కించి చూసినట్లయితే త్రి అనే అక్షరం నుండి ఎన్ని నామాలు ఉన్నాయి? ఎనభై నుంచి కుడేసినప్పుడు పురాం, రా అనేది 2వ నెంబరు, పా అనేది 1వ నెంబరు, 21. త్రి అనే అక్షరం చేత త్రినయన, త్రికోణగా, త్రినయన నుంచి త్రికోణగా లెక్కించి చూడండి 21 నామాలు ఉంటాయి మొత్తం అమ్మవారి నామాలు. అదే విధంగా ఏమన్నారు? త్రిపురాం కులనిధి మీఢే. కులనిధి, నిధి అంటే అర్థం ఏమిటంటే నిధి అంటే ఎన్ని? 9. ఎక్కడ కనిపించింది మనకు అర్థం చేసుకోవాలంటే అష్ట సిద్ధి నవ నిధికే దాత, హనుమాన్ చాలీసాలో ఉంది కదా. నవనిధులు, నిధులన్నీ కూడా ఎన్ని ఉంటాయంటే 9 నిధులు ఉంటాయి. కాబట్టి కుల అనే నామం చేత, కుల అనే పదం చేత ఎన్ని ఉన్నాయట? మొత్తం 9 నామాలు ఉన్నాయట. ఆ 9 నామాలు ఏమిటి? కులామృతైక రసిక నుంచి లెక్కిస్తే, కులామృతైక రసిక నుంచి కులరూపిణి వరకు మొత్తం ఎన్ని నామాలంటే 9 నామాలు ఉన్నాయి. ఆ తర్వాత ఏమున్నాయండి? త్రిపురాం కులనిధి మీడే కామరాజ విద్యాంగీ. త్రిపురాం కులనిధి మీడే అరుణశ్రియం, అరుణశ్రియం. త్రిపురాం కులనిధి మీడే అరుణశ్రియం ఉంది. అరుణశ్రియం, అరుణ అంటే సూర్యుడు. ఎంతమంది సూర్యుడు ఉంటారు మనకు? 12 ఆదిత్యులు. ద్వాదశుల సంఖ్య 12 అంటే 12. కాబట్టి శ్రీ, అరుణ శ్రీయం. శ్రీ అనే అక్షరం చేత ఎన్ని నామాలు ఉన్నాయి? 12 నామాలు. ఎక్కడ నుండి మొట్టమొదట ప్రారంభమైంది? శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి మొదలుకొని శ్రీ శివసఖ్యైక్య రూపిణి లలితాంబిక వరకు కూడా ఎన్ని నామాలు ఉన్నాయంటే 12 నామాలు ఉన్నాయి. చూడండి ఎంత పకడ్బందీగా, ఎంత నిర్దిష్ట ప్రకారంగా ఆయన మనకు అగస్త్యుల వారు గాని, హయగ్రీవుల వారు గాని ఇది మనకు అందించడం జరిగింది. ఇంకొక అక్షరం పెట్టడానికి లేదు, ఇంకో అక్షరం తీయడానికి లేదు.
అలా ఆ తర్వాత ఏముంది కామరాజ విద్యాంగి. కామరాజ విద్యాంగి మొట్టమొదట అమ్మవారిని ఉపాసన చేసింది మన్మధుడు. ఆ శ్రీ విద్య ఉపాసన ఉంది కదా, ఆ శ్రీ విద్యను ఉపాసన చేసింది మొట్టమొదట మనకు మన్మధుడు. కాబట్టి మనకు శ్రీ విద్య కామరాజ బీజం అని చెప్పేసి అమ్మవారి బీజాక్షరాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే కామరాజ విద్యాంగి, ఆ కామ అన్న పదం చేత ఎన్ని నామాలు ఉన్నాయో చెప్తున్నాడు. కామరాజ, ఎంతమంది రాజులు ఉన్నా గానీ మనకు చక్రవర్తులు ఎవరైనా ఎంతమంది అయ్యా అంటే షోడశ చక్రవర్తులు. మనం గుర్తుంచుకోవాలి, ఎంతమంది చక్రవర్తులు అంటే షోడశ చక్రవర్తులు. కాబట్టి కామరాజ అంటే ఎక్కడి నుంచి కామ అన్న మాట నుంచి ఎన్ని నామాలు ఉన్నాయట? 16 నామాలు ఉన్నాయి. ఒకసారి గమనించి చూడండి మీరు. కామేశ బద్ధ మాంగళ్య నుండి కామకేలి తరంగిత వరకు కూడా మొత్తం 16 నామాలు ఉంటాయి. కాబట్టి కామరాజ విద్యాంగి, విద్యాంగి, విద్యాంగి అంటే వి అనే నామం చేత ఎన్ని ఉన్నాయో చెబుతున్నారు. విద్యాంగి, వి అనే నామం చేత ఎన్ని ఉన్నాయో చెబుతాం ఒకసారి. మళ్ళీ అంకెలను అక్షరాలను అంకెలుగా మార్చుకొని చూసినట్లయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది విద్యాంగి. దా అనేది ఏమవుతుంది? ధ 8, ధ 9 అవుతుంది. కాబట్టి ఆ దా పైన 9 వేసుకోండి. ఆ తర్వాత గ, క, ఖ, గ, 3వ నెంబర్ వస్తుంది చూడండి. క, ఖ, గ. అప్పుడు అంకానం వామతో గతి అని చెప్పుకున్నాం కదా, అలా లెక్కించి చూసినప్పుడు చూడండి ఏమవుతుంది? దాంగి, దా అనే అక్షరం 9, గి అనే అక్షరం 3. అక్కడ నుండి ఇక్కడ చూసినప్పుడు 39 నామాలు వస్తాయి. విద్యాంగి, వి అనే అక్షరం చేత ఏమేమి నామాలు ఉన్నాయో ఒకసారి చూసుకోండి. అవి విశుక్ర ప్రాణహరణ నుంచి విరాగిని వరకు కూడా మొత్తం ఎన్ని నామాలు ఉంటాయి? 39 నామాలు ఉంటాయి. చూడండి ఎంత పకడ్బందీగా ఉందో. ఆ తర్వాత ఏమున్నది? త్రిగుణై దేవై నినుతాం త్రిగుణై. గుణ అనే శబ్దం చేత ఎన్ని నామాలు ఉన్నాయట? కేవలం 3 నామాలు మాత్రమే ఉన్నాయట. ఏమో త్రిగుణై. ఏమేమి నామాలు అవి? గుణనిధి, గుణాతీత, గుణప్రియ. చూడండి త్రిగుణై మొత్తం వెతకండి మీరు. ఆ లలితా సహస్రనామాల లోపల గుణ అనే నామం చేత 3 నామాలు మాత్రమే ఉంటాయి. త్రిగుణై, గుణనిధి, గుణాతీత, గుణప్రియ. ఆ తర్వాత దేవై నీనుతాం, దేవై లోపల దేవతలకు నమస్కారం అన్నాడు. నీనుతాం లోపల మళ్ళీ చెబుతున్నాడు నీనుతాం. నీ అనే అక్షరంతో ఎన్ని నామాలు ఉన్నాయో చెప్తున్నాడు. ఇందులో మనం చూసుకున్నట్లయితే ను అనే అక్షరంతో మనకు నెంబర్ సంఖ్యలు వేసినప్పుడు ను అనేది పైన 0 ఉంది. ను అనే అక్షరానికి సంఖ్య 0. అలాగే తాం, తాం అనే అక్షరాన్ని కనుక చూసుకున్నట్లయితే దానికి 6వ నెంబర్ వస్తుంది. అలా వామగతి అనుసరించి కనుక చూసినట్లయితే ఏమవుతుంది? నీ ను తాం, తాం పైన 6 వేయండి, ను పైన 0 వేయండి. మొత్తం కలిపి చూసినట్లయితే అక్కడ నుండి ఇక్కడ చూసినప్పుడు ఎన్ని నామాలు వస్తాయి? 60 నామాలు వస్తాయి నీతోని. నిర్లేప, నిర్మల, నిత్య, నిరాగ, నిరాకార, నిరాగుణ, నిష్కల, నిర్గుణ, నిష్కల, శాంత, నిష్కామ, నిరుపప్లవ. అలా నీ అక్షరం చేత చాలా నామ నిష్క్రోధ, అక్రోధ, శమని, నిర్లోభ, లోభనాశిని, నిస్సంశయ, సంశయగ్ని, నిర్భవ, భవనాశిని, నిర్వికల్ప, నిరాబాధ, నిర్భేద, వేదనాశిని. అలా నీ అనే అక్షరం చేత ఎన్ని నామాలు ఉన్నాయి? 60 నామాలు ఉన్నాయి. ఆ తర్వాత ఏమన్నాడు? ఏకాంతాం, ఏకాంతాం, ఏకాంతాం అన్నాడు. అంటే మొత్తము ఏకం ఉంది. ఏది ఏకం ఉంది? తాం అనే అక్షరం చేత ఒకటే ఒక నామం ఉందట. తా అనే అక్షరం చేత చాలా నామాలు ఉన్నాయి. తాపత్రయాగ్ని, సంతబ్ద, సమాహ్లాదన, చంద్రిక, తరుణి, తాపసారాధ్య, తనుమధ్య, తమోప. కానీ తాం అనే అక్షరం చేత ఏముంది? ఏకం ఒకటే ఉంది. ఏంటది? తాంబూల పూరితముకి దాడిని కుసుమ ప్రభ. కాబట్టి ఏకాంతాం. ఆ తర్వాత ఏముంది? బిందుగాం, బిందుగాం. బిందు అనే పదం చేత మొత్తంగా గాం, గా ఎన్నో నెంబర్ ఉంది చూడండి పక్కన బాక్స్ లో. గా పైన 3వ నెంబర్ ఉంది. కాబట్టి లెక్కించినప్పుడు గా పైన 3. మొత్తం ఎన్ని ఉండాలి? బిందు అనే పదం చేత 3 నామాలే ఉండాలి. అవేంటి? బిందు మండల, బైందవాసన, బిందు తర్పణ. ఈ నామాలు మాత్రమే ఉంటాయి. మొత్తం చూడండి. బిందుగాం,
ఆ తర్వాత మహారంభాం, మహారంభాం, మహా అనే పదం చేత, మహా అనే 2 అక్షరాల చేత ఎన్ని నామాలు ఉన్నాయి చూడండి. రా పైన మళ్ళీ వేసుకొని చూడండి. మొదటి బాక్స్ లో ఉంది మనకు యా రా లా వా దగ్గర రా అనేది 2, ఆ తర్వాత భా అనేది 4, భా దగ్గర ఉంది భా. అలా అంకారం వామతో ఒకటి కదా, ఇంతకు చెప్పుకున్నట్టుగా మహారంభాం లెక్క వేసి చూసినప్పుడు ఏమవుతుంది, భా పైన మనం 4వ నెంబరు, రా పైన 2వ నెంబర్ వేసుకొని అంకారం వామతో ఒకటి తిరగవేసి చూసినప్పుడు ఎంత అవుతుంది, 42 నామాలు ఉన్నాయి. మహాలావణ్య దగ్గర నుంచి మహేషి వరకు మొత్తం 42 నామాలు ఉన్నాయి. ఆ తర్వాత ఏమన్నాడు, మహారంభాం ఇక్కడి వరకు చక్కగా మనకు నిర్దేశం అనేది చేయడం జరిగింది. ఇంకా ఇవి కాకుండా కూడా మనకు కొన్ని నామాలు అవే ఒకటే అక్షరంగా, అంటే ఇందులో ఆయన ప్రధానంగా భాస్కర్ రావుల వారు మనకు అర్థమయ్యే రీతిలో ఇందులోపల ఇంత నిగూఢంగా ఉన్నది లలితా సహస్రనామము అంటే ఇంకొకటి మార్చడానికి లేదు, ఇంకోటి తీసేయడానికి లేదు అన్నది మనకి ఈ శ్లోక ప్రమాణం లోపల, ఈ శ్లోకం లోపల మనకు అందించడం జరిగింది. ఇవి కాకుండా కూడా కొన్ని నామాలు ఉన్నాయి. ఛందస్సార, శాస్త్రసార, మంత్రసార, తర్వాత మొత్తం నామాల లోపల ఒత్తు చాతేత ఒకటే ఒక నామం ఉంటుంది. ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నాను అంటే, మనము చదివే క్రమం లోపల ఎలా చదవాలి, ఒక్కొక్క అక్షరం దానికి అక్కడ చదివాల్సిన అక్షరం చదవకపోవడం, వేరే అక్షరం చదవడం, ఇక్కడ చదవాల్సిన అక్షరం చదవకపోవడం, విడిచిపెట్టడం, అలాంటివి చేయడం వల్ల ఏమవుతుంది అన్నది మీకు అర్థం కావడానికి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒక ఈమెయిల్ అడ్రస్ ఉంది అనుకోండి, ఈమెయిల్ అడ్రస్ లోపల దాంట్లోపల ఇవ్వాల్సిన డాట్ గాని, ఇవ్వాల్సిన స్పేస్ గాని, లేదంటే క్యాపిటల్ దగ్గర స్మాల్ గాని, స్మాల్ దగ్గర క్యాపిటల్ గాని ఇస్తే అది వెళ్ళవలసిన వ్యక్తి దగ్గరికి ఆ ఈమెయిల్ అనేది చేరదు, పక్కకు పడిపోతుంది. ఇది కూడా అంతే, మనము చదవలసిన విధంగా ఈ నామాలని చదివినప్పుడు అది అమ్మవారి చెంతకు చేరి అమ్మవారు మనల్ని కటాక్షిస్తుంది. అలా కాకుండా దీన్ని సరైన విధానంలో చదవకపోతే వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సరైన విధానంలో సరైన విధంగా అర్థం చేసుకొని చక్కగా చదివి మనం అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీమాత్రే నమః.